మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ అండ్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ కూడా రావడం జరిగింది. H1B వీసా హోల్డర్స్ కి ఎవరైతే ఉన్నారో డొనాల్డ్ ట్రంప్ ఒక పిడుగులాంటి వార్త కూడా చెప్పడం జరిగింది. అమెరికాలో ఉద్యోగం చేద్దామని కలలు కంటున్న భారతీయులకు పిడుగులాంటి వార్త. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H1B వీసాలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. H1B వీసా దరఖాస్తులపై వార్షిక రుసుము అంటే యాన్యువల్ ఫీజుగా $1,00,000 నిర్ణయిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. ఇక మీదట అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులు నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కొక్క వీసాపై ఏడాదికి సుమారు $1,00,000 చెల్లించాలంటూ కూడా భారతీయులకు H1B వీసా ఉన్న వాళ్ళందరికీ కూడా డొనాల్డ్ ట్రంప్ ఒక పెద్ద పిడుగు లాంటి వార్త తీసుకొచ్చేసారు. ఫర్దర్ గా ఎటువంటి ప్రభావం ఉండబోతుంది అంటున్నారు? అండ్ ఇప్పుడు ఆల్రెడీ అమెరికాలో ఉంటున్న వాళ్ళకి అండ్ అమెరికా నుంచి ఇండియాకి వచ్చి వర్క్ చేస్తున్న వాళ్ళందరికీ ఇది ఎటువంటి పెద్ద న్యూస్ అని చెప్పుకోవచ్చు అసలు? సో ఇది చాలా బిగ్గెస్ట్ బ్లో అండి. అంటే నాట్ ఓన్లీ ఇండియన్ ఐటీ కంపెనీస్, అక్కడ యుఎస్ కంపెనీస్ అయినా మనకి మైక్రోసాఫ్ట్ కానీ మెటా, ఈ పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ కూడా ఇక్కడ నుండి మన టాలెంట్, ఇండియన్ టాలెంట్ ని ఈ H1B వీసా ప్రోగ్రామ్ ద్వారా ఆల్మోస్ట్ 71% పైనే మనకి H1B వీసాస్ అన్ని కూడా తీసుకుని అక్కడ వర్క్ చేయించుకుంటున్నారండి. హైలీ స్కిల్డ్ వాళ్ళని మనకి మేజర్గా ఈ H1B వీసా ప్రోగ్రామ్ ద్వారా $1,000 పే చేసేవాళ్ళండి. సో $1,000 పే చేసి అక్కడ ఎంప్లాయర్స్ అంటే కంపెనీస్ వీళ్ళని, అంటే ఇమ్మిగ్రెంట్స్ అంటారు వీళ్ళని, అంటే మీరు అక్కడ యుఎస్ లో ఉన్న వాళ్ళని, రెసిడెంట్స్ ని యూజ్ చేసి మీరు వర్క్ చేయించుకుంటే మీకు ఏం ఉండదు. బట్ మీరు అక్కడ వాళ్ళని కాదని మీరు బయట కంట్రీస్ నుంచి ఎప్పుడైతే మీరు ఎంప్లాయీస్ ని తెచ్చుకుంటారో అది అక్కడ వాళ్ళని కొంచెం డిస్కరేజ్ చేసినట్లు ఉంటుంది. సో ఫీజు మీరు పే చేయండి. దిస్ ఇస్ కాల్డ్ ఇమ్మిగ్రేషన్ ఫీజ్ ఆన్ H1B వీసాస్. అంటే H1B వీసాస్ ఇస్ రిలేటెడ్ టు హైలీ స్కిల్డ్ జాబ్స్. హైలీ స్కిల్డ్ జాబ్స్ ని మీరు ఇక్కడ తెచ్చుకుంటున్నారు కాబట్టి మీరు ఫీజు పే చేయండి అనేది వాళ్ళు పెట్టారు. అది $1,000 ఉండేది. ఇప్పుడు ఒక్కసారిగా అది $1,00,000 అంటే మన ఇండియన్ రూపీస్ లో మొత్తం కలిపి ₹1,00,00,000 దగ్గర 87 లక్షలు. సో ఇది కాకుండా మళ్ళీ మీకు శాలరీలు పే చేయాలి కదండి. సో ఒక కంపెనీ ఒక పర్సన్ ని ఒక ఇండియా నుంచి కానీ ఇంకేదైనా బయట కంట్రీస్ నుంచి యుఎస్ కి ఒక కంపెనీ తీసుకుని వెళ్ళాలి, లైక్ మెటా కానీ మైక్రోసాఫ్ట్ కానీ ఇలాంటి కంపెనీస్ తీసుకెళ్లాలంటే ఇప్పుడు ఎంత కాస్ట్ అవుతుందండి, ఎంత ఆలోచిస్తారు? సో ఎంతో ఇంపార్టెంట్ ఉండి మీరు ఎంతో రెవెన్యూ జనరేట్ చేస్తే గానీ ఇప్పుడు మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్లే అవకాశాలు అయితే దాదాపుగా తగ్గిపోతాయని చెప్పొచ్చు. బట్ ఇప్పుడైతే కరెంట్ అక్కడ ఉన్న వాళ్ళకైతే ఏం ప్రాబ్లం లేదండి. బట్ కొత్తగా ఈ రీఎంట్రీ ఈ H1B వీసాస్ మీద వెళ్ళాలి, ఇంకొక 2-3 months లో వాళ్ళు తీసుకువెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళకి ఆ ప్రాజెక్ట్ లో రిక్వైర్మెంట్ ఉంది. ఆ ప్రాజెక్ట్ జరగాలి అంటే మీ స్కిల్ కావాలి కాబట్టి వాళ్ళకి ఒక 2-3 months లో తీసుకెళ్లాలి అనే వాళ్ళు ఇప్పుడు అది పే చేయాలి. ఆల్రెడీ అప్రూవ్ అయిపోయిన వీసాలు ఏవైతే ఉన్నాయి వాళ్ళందరూ కూడా క్యూలో ఉన్నాయి, వాళ్ళందరూ కూడా అది పే చేయాలి. ఇంకా మిగతా ఏమైనా చార్జెస్ ఉంటే ఇవన్నీ పే చేయాలి. సో ఇప్పుడు వాళ్ళ ప్రాజెక్ట్స్ ని ఆపుకుంటారా లేదు అంటే మార్చుకుంటారా లేదు, వాళ్ళని తీసుకెళ్లకుండా అక్కడ ఉన్న ఇండియన్స్ లేకపోతే అక్కడ ఉన్న స్కిల్స్ ని యూజ్ చేసి వాళ్ళ ప్రాజెక్ట్స్ ని కంప్లీట్ చేసుకుంటారు. ఇదంతా కూడా బిగ్గెస్ట్ బ్లో అండి. అంటే ఫస్ట్ యుఎస్ ఐటీ కంపెనీస్ కి ఒకటి, ఆ తర్వాత ఇండియన్ ఐటీ కంపెనీస్ హ్యావింగ్ అంటే 4 మేజర్ ఇండియా కంపెనీస్ అండి. అంటే TCS కానీ మనకి విప్రో, తర్వాత HCL టెక్, ఇవన్నీ కూడా దాదాపుగా యుఎస్ సర్వీసెస్ మీద అంటే వాళ్ళకి సర్వీసెస్ ఇచ్చి అక్కడ ఎక్స్పోర్ట్స్ ద్వారా రెవెన్యూ తెచ్చుకుంటున్న కంపెనీస్. అంటే 50% వాళ్ళకి రెవెన్యూ యుఎస్ సాఫ్ట్వేర్ నుంచే వస్తుందండి. సో యుఎస్ మీద బేస్ అయిన ఈ ఐటీ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ కూడా ఇది బిగ్గెస్ట్ బ్లో అని చెప్పొచ్చు. సో వాళ్ళకు కూడా మార్జిన్స్ చాలా వరకు ఇంపాక్ట్ అవుతాయి. సో కొన్ని $1 బిలియన్ వాళ్ళు ఈ ఇమ్మిగ్రెంట్స్ మీద H1B వీసాస్ మీద తీసుకెళ్లాల్సి ఉంది అంటే ఇన్ని $1 బిలియన్ వాళ్ళు ఖర్చు పెట్టగలరా? ఖర్చు పెడితే వాళ్ళ మార్జిన్స్ పరిస్థితి ఏంటి, వాళ్ళ ప్రాజెక్ట్స్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ పరిస్థితి ఏంటి, ఇంకా ఫ్యూచర్ లో ఏమైనా ప్రాజెక్ట్స్ అసలు ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళి అక్కడ కంప్లీట్ చేయడం అనేది ఇట్ సీమ్స్ వెరీ వెరీ ఇంప్రాక్టికల్ గా కనిపిస్తుందండి. అండ్ మరొక విషయం ఏంటంటే, మరొక ఇమీడియట్ న్యూస్, మరొక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, మెటాకి సంబంధించిన ఎంప్లాయీస్ అండ్ అమెజాన్ కి సంబంధించిన ఆల్రెడీ టెక్కీస్ ఎవరైతే ఇండియాలో ఉన్నారో వాళ్ళు వెంటనే 24 గంటల్లో బయలుదేరి
అమెరికాకి వచ్చేయండి అంటూ కూడా ఆయా కంపెనీలు కూడా ఆల్రెడీ ఎంప్లాయీస్ కూడా అందరు కూడా మెయిల్స్ కూడా ఇవ్వడం కూడా జరిగిందంట. అవునండి, ఎందుకంటే ఇమ్మీడియట్ ఎఫెక్ట్ అంటున్నారు కదా, అది ఇమ్మీడియట్ ఎఫెక్ట్ మనకి అది స్టార్ట్ అయింది కాబట్టి అక్కడ ఉన్న కాంగ్రెస్ గానీ అసలు ట్రంప్ ఏమి చేయలేకపోతున్నాయండి. ఇప్పుడు టారిఫ్స్ విషయంలో కూడా ఈజ్ బీయింగ్ వెరీ వెరీ ఓవర్ బోర్డ్ అయ్యారు. అంటే 25% టారిఫ్స్ వేయడం బానే ఉంది కానీ ఇంకొక నెక్స్ట్ 25% పెనాల్టీ లాగా మనకి 50% వేసినా అక్కడ ఎవరు ఏం చేయలేకపోయారు. ఈవెన్ దో అక్కడ ఇన్ఫ్లేషన్ బాగా పెరిగింది ఎప్పుడైతే మనకి టారిఫ్స్ పెంచారో. సో ఎప్పుడైతే ఇప్పుడు ఈ H1B వీసా $1 lakh చేశారో డెఫినెట్లీ వాళ్ళకి చాలా నష్టం. సో అక్కడ కూడా వాళ్ళని మాట్లాడనీయకుండా ఈ ట్రంప్ మరి ఈ విధంగా 1 by 1 డెసిషన్స్ అనేవి తీసుకోవడము అనేది ఇది ఎంతవరకు లా సూట్స్ కి ఎలా వెళ్తుంది, లేదు కాంగ్రెస్ వాళ్ళు అక్కడ ఉన్న కాంగ్రెస్ యుఎస్ కాంగ్రెస్ దీన్ని ఏ విధంగా వాళ్ళు హ్యాండిల్ చేసుకుంటారు. ఈ టెక్ ఇప్పుడు చిన్న చిన్న కంపెనీలు కాదు కదండి, ఇవన్నీ కూడా అమెజాన్ కానీ మనకి మెటా కానీ మైక్రోసాఫ్ట్ కానీ గూగుల్ గానీ ఇవన్నీ పెద్ద కంపెనీలు. వీళ్ళందరికీ మాక్సిమం ఇక్కడ ఇండియన్స్ నుంచే వాళ్ళు ఇమిగ్రెంట్స్ ద్వారా H1B వీసాస్ తీసుకొని అక్కడ వర్క్ అనేది చేయించుకుంటున్నారు. సో ఆయన ఉద్దేశం అసలు ఇది పెట్టడానికి ఉద్దేశం మనం ఆలోచిస్తే లో కాస్ట్ మొబిలిటీ అనే నినాదం అండి. అంటే వీళ్ళని చాలా తక్కువ ప్రైజింగ్ తో ఇండియన్స్ ద్వారా వర్క్ చేయించుకుంటున్నారు. అక్కడ యుఎస్ లో ఉన్న వాళ్ళకి ఆపర్చునిటీస్ అందుకే రావట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు మీరు యుఎస్ లో ఒక పర్సన్ ఉన్నారు, ఇండియా నుంచి ఒక పర్సన్ ఉన్నారు. సో ఇక్కడ ఒక ₹1 కోటి మీరు వర్క్ చేస్తామన్నారు అనుకోండి. సో వాళ్ళకి ఏంటంటే అది చాలా తక్కువ. సో వీళ్ళు ఏంటంటే చాలా తక్కువ అమౌంట్ కి ఎక్కువ టాలెంటెడ్ స్కిల్ ఉన్న పీపుల్ ని ఇక్కడ నుంచి తెచ్చుకొని వాళ్ళు వర్క్ చేయించేసుకుంటున్నారు. మాకు అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది, మాకు కొన్ని ఆపర్చునిటీస్ మన వాళ్ళు మన ఇండియన్స్ తీసేసుకుంటున్నారు. వీళ్ళు తక్కువ ఎందుకు తెచ్చేసుకుంటున్నారు మీరు అంటే మీరు చాలా తక్కువకే వీళ్ళు వర్క్ చేస్తున్నారు. ఇండియన్స్ ఆర్ వర్కింగ్ ఫర్ వెరీ లెస్ కాస్ట్. మాకు తక్కువతే వీళ్ళకితో మాకు ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది కదా. సో అందుకనే మేము వీళ్ళని తీసుకుంటున్నాము. ఇప్పుడు మరి 1 crore కట్టి వీళ్ళని తెచ్చుకోవాలంటే డెఫినెట్లీ ఇట్ విల్ కాస్ట్ ఫర్ దెమ్. సో ఈ విధంగా వాళ్ళు ఆలోచించి ఈ డెసిషన్ తీసుకున్నారు. సో ఇంకొక విషయం ఏంటంటే మాధవిరెడ్డి గారు, ఇప్పుడు చిన్న చిన్న కంపెనీస్, స్టార్ట్అప్ లెవెల్ కంపెనీస్ వీళ్ళంతా ఎవరైతే రీసెంట్ టైమ్స్ లో యుఎస్ లో స్టార్ట్ అయ్యి ఉంటారో వాళ్ళందరూ కూడా చాలా పెద్ద దెబ్బ అనుకోవచ్చు. సో దీన్ని ఒకటి పాజిటివ్ గా ఒకటి నెగిటివ్ గా మనం చూడొచ్చండి. నెగిటివ్ ఏంటంటే ఆల్రెడీ అక్కడ వర్క్ స్టార్ట్ చేసుకొని స్టార్ట్అప్స్ స్టార్ట్ చేసుకొని డెవలప్ చేసుకొని సాఫ్ట్వేర్స్ ని డెవలప్ చేసుకొని మన ఇండియన్స్ ని తీసుకొని వెళ్ళి అక్కడ వర్క్ చేయించుకొని అక్కడ మనకి చేస్తున్న వాళ్ళందరికీ కూడా చిన్న చిన్న కంపెనీస్ కి ఇప్పుడు చాలా ఇంకెక్కడ నుంచి తీసుకెళ్లే అవకాశాలు అయితే లేవు. సో చిన్న చిన్న కంపెనీలు అన్ని ఇప్పుడు మన ఇండియాలో సెటప్ చేసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ ఎంప్లాయీకి కేవలం ఒక ఎంప్లాయీ మీద కేవలం వీసాకి మాత్రమే ₹1 కోటి పే చేసి వాళ్ళకి సాలరీ ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్లాలంటే అది అయ్యే పని కాదు. పెద్ద పెద్ద కంపెనీస్ కూడా అదే, చిన్న కంపెనీస్ అయితే మర్చిపోవచ్చు. ఇంకా చిన్న కంపెనీలు చిన్న కన్సల్టేషన్ ఫార్మ్స్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ని డెవలప్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఇదంతా కూడా బిగ్గెస్ట్ బ్లో అండి. సో వాళ్ళందరూ కూడా నాకు తెలిసి ఇప్పుడు ఇండియాకి స్టార్ట్ బ్యాక్ అయ్యి ఇక్కడ ఇన్నోవేషన్ కానీ ఇక్కడ కూడా డెవలప్ చేసుకునేటట్టుగానే ఎక్కువగా ఆలోచిస్తారండి. ఎందుకంటే అక్కడ అవకాశాలు తగ్గిపోయాయి కాబట్టి ఇది మనకి పాజిటివ్ గా ఉండొచ్చు. సో వాళ్ళందరూ కూడా ఇక ఎక్కడే మనము ఇండియా నుంచే ఇవన్నీ కూడా మనం డెవలప్ చేసుకుందాము అనే ఉండడం వల్ల ఏంటంటే ఇక యుఎస్ కి వెళ్ళే ఆలోచనే ఇంకా కొంచెం తగ్గిపోతుంది అనిపిస్తుంది. మొత్తానికి డాలర్ డ్రీమ్స్ అనేవి చల్లా చెదరయ్యే అవకాశం అయితే చాలా స్పష్టంగా కూడా కనిపిస్తుంది. అంటే సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే మాధవిరెడ్డి గారు, ఇక్కడ మన ఇండియాలో చూస్తే పర్టికులర్లీ మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తే కేవలం పెళ్లి కోసమో పెళ్లి చూపుల కోసం కూడా అమెరికాకి వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. అంటే అమెరికాకి వెళ్ళి ఉద్యోగం చేస్తే పెద్ద క్రేజ్ వస్తుంది, బాగా కట్న కానుకలు కూడా. ఇలాంటి డాలర్ డ్రీమ్స్ నిజంగా అంటే ఓవర్ యాక్షన్లకు వెళ్ళిపోయి జనాలు అమెరికాలో పోయి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అటువంటి వాళ్ళకి ఎటువంటి చెంపపెట్టి అనుకోవచ్చు ట్రంప్ వైపు నుంచి. సో ఆయన అదే అంటున్నారండి. అంటే ఇప్పుడు మీరు ఓవరాల్ H1B వీసాస్ ఒక 100 వీసాలు ఉంటే అందులో 71 మనకే వెళ్తున్నాయి అంటే మరి మిగతా కంట్రీస్ అంతలా వెళ్ళట్లేదు యుఎస్ కి. మనకి H1B వీసాస్ చూసుకుంటే ఇప్పుడు చైనా వాళ్ళు కూడా మనంత ఈక్వల్ పాపులేషన్ కదండి. వాళ్ళు ఎంత మంది వెళ్తున్నారు? 11%. వాళ్ళు 11%. మన ఎంత పర్సెంట్ అండి? 71%. ఇంత మంది వెళ్తున్నారు కాబట్టి సో ఐ థింక్ వాళ్ళు మన ఇండియన్స్ నే టార్గెట్ చేసినట్టుగా కంప్లీట్ గా కనిపిస్తుందండి. ఆయన ఇండియన్స్ స్టూడెంట్స్ ని ఫస్ట్ టార్గెట్ చేశారు ఆయన. సో స్టూడెంట్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ H1 వీసాస్ ద్వారా ఎంప్లాయీస్ ని కూడా వాళ్ళు టార్గెట్ చేసినట్టుగా క్లియర్ గా ఇండియన్స్ అయితే కంప్లీట్ గా మీరు చాలా ఓవర్ బోర్డ్ అయిపోయారు, ఎక్కువ మంది వచ్చేసారు మా దగ్గరికి, ఇమిగ్రెంట్స్ అయిపోయారు. అసలు మీరు యుఎస్ కి వచ్చి అక్కడ ఇండియానే తయారు చేశారు.
మొత్తానికి ఇక అమెరికా అల్లులకు నో ఎంట్రీ. అమెరికా అల్లులు ఉన్నారు సో కదా ఇక్కడ. అక్కడ మీరు ఇండియా అసలు యుఎస్ నే ఒక ఇండియా లాగా తయారు చేసేసారు. చేసేసారు. మాకు ఎక్కడికి వెళ్ళినా ఇండియాయే కనిపిస్తుంది, యుఎస్ కనిపించట్లేదు. ఇక మీరందరూ కూడా ఇక ఎక్కువ మంది అయిపోయారు అన్నట్టుగా వాళ్ళు ఇండియాని టార్గెట్ చేసినట్టుగా యుఎస్ మనకి కనిపిస్తుందండి. సో ఆయన ఉద్దేశం అయితే అదే కనిపిస్తుంది. సో ఇప్పుడు మన వాళ్ళు ఏంటంటే ఇక్కడ కూడా మంచి అవకాశాలు ఉన్నాయి, ఇక్కడ కూడా మనం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి కూడా మనం ఇంకా ఇక్కడ నుంచి అక్కడికి ఎక్స్‌పోర్ట్ చేసుకోగలం కానీ మనం డైరెక్ట్ గా యూఎస్‌కి వెళ్ళే అవకాశాలు అయితే మనకైతే కొంచెం తక్కువగా కనిపిస్తున్నాయి. సో ఇది ఒక నెగిటివ్ గా ఒక పాజిటివ్ గా కొంతమందికి కనిపిస్తుందండి. సో ఆల్రెడీ అక్కడికి వెళ్ళిన వాళ్ళు అయితే మాకు చాలా మంది క్లయింట్స్ ఉంటారు కదా, ఈ స్టూడెంట్స్ కానీ వీళ్ళందరూ వాళ్ళు అదే అంటున్నారు, మేడం 2 years తర్వాత ఏమవుతుందో మాకు తెలియట్లేదు, మేము ఎప్పుడైనా ఇండియాకి వచ్చేయచ్చు, మా పరిస్థితి అయితే ఇక్కడ ఏమీ బాలేదు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియట్లేదు, ఎప్పుడు ఏమి రూల్ వస్తుందో తెలియట్లేదు, మా వల్ల అయితే అవ్వట్లేదు, మేము తిరిగి వచ్చేద్దామని డిసైడ్ అయ్యాము అని అయితే స్టార్ట్ అయ్యిందండి ఆల్రెడీ. అంటే దాన్ని ఏదో అంటారు చూడండి, తిరుగు ప్రయాణం అనేది అందరూ కూడా వెనక్కి అయితే వచ్చేస్తున్నారు. సో అందరూ కూడా అదే మంచిది, ఎందుకంటే ఎప్పుడేం జరుగుతుందో తెలియకుండా ఎట్లుంటారండి, ప్రతిరోజు అన్సర్టనిటీ న్యూస్ వస్తూ ఉంటే అది ఉంటుందా పోతుందా అనేది తెలియకుండా ఎన్ని రోజులు మీరు ఏ ప్లాన్ చేసుకోగలుగుతారు మీరు అక్కడ. సో ఇట్ ఈస్ వెరీ ఇంత అంటే ట్రంప్ ఇంకా 1 year అయిందండి, ఇంకా 3 years ఉంటారు. ఇట్స్ నాట్ సో ఈజీ, ఇంకా ఇట్స్ నాట్ సో ఈజీ. సో బెటర్ ఏంటంటే మన దగ్గర చూడండి, చక్కగా మనకి జిఎస్టీ ద్వారా చాలా ఇన్ఫ్లేషన్ తగ్గింది, చాలా తక్కువ మనకి కన్సంప్షన్ లో మనం బాగా ప్రశాంతంగా బ్రతకొచ్చు. సో ఇట్స్ గుడ్, వెల్కమ్ దెమ్ టు ఇండియా. రైట్. సో మొత్తానికి పెళ్లి చూపుల కోసము, పెళ్లిళ్ళ కోసము, మంచి కట్న కానుకల కోసం అమెరికాకి వెళ్తున్న కొత్త అల్లులకైతే మాత్రం ఇప్పుడు వద్దు అంటున్నారండి, అసలు ఐటీ ఎంప్లాయీస్ కూడా వద్దు అంటున్నారు, ఆ స్టేజ్ కి వచ్చేసారు. రైట్. అండ్ ఒక్కసారి మన మార్కెట్ల విషయానికి వచ్చేద్దాము. ట్రంప్ తీసుకున్నటువంటి ఈ H1B వీసాలకు సంబంధించి $1,00,000 పే చేస్తేనే అమెరికాలోకి ఎంట్రీ ఉంటుందంటూ ఈ నిర్ణయం తర్వాత నుంచి అంటే మండే నుంచి మన మార్కెట్లకి ఇది ఎటువంటి ప్రభావితం చూపే అవకాశం ఉందంటారు? అండ్ స్పెషల్లీ మండే ఏ సెక్టర్స్ ఇది అంటే ఏ సెక్టర్స్ బాగా ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉందంటారు అసలు? సో ఇక్కడ మనకి వెయిటేజ్ మన ఇండియన్ అంటే జీడిపిలో ఐటీ ఇండస్ట్రీ, ఐటీ సెక్టార్ ఇచ్చే వెయిటేజ్ అయితే 15%, 14% వరకు ఉందండి. సో మనం నెగ్లెక్ట్ చేయాల్సింది ఏమీ కాదు. సో ఇంత మనకి జీడిపికి మనకి ఇస్తున్న ప్రపోర్షనేట్ గా వెయిటేజ్ ఇస్తున్న ఈ ఐటీ సెక్టార్ అయితే మనకి మండే రోజు అయితే నెగిటివ్ గా ఉండబోతుంది. ఆల్రెడీ అక్కడ ఏడిఆర్స్, జీడిఆర్స్ అన్ని కూడా మన ఇండియన్ కంపెనీస్ ఎక్కడైతే లిస్ట్ అయ్యాయి నాస్డాక్ లో అవన్నీ కూడా నెగిటివ్ లో ఉన్నాయి. సో మండే కూడా ఐటీ ప్యాక్ మొత్తం ఈ ఇండియన్ ఐటీ కంపెనీస్ ఏవైతే ఎస్పెషల్లీ ఈ 4 కంపెనీస్, ఎందుకంటే దే హ్యావ్ లార్జెస్ట్ ఎక్స్పోజర్, అంటే 50-40% రెవెన్యూస్ అంతా కూడా యుఎస్ బేస్డ్ మీద, యుఎస్ ఎకానమీ మీద డిపెండ్ అయిన, యుఎస్ బిజినెస్ మీద డిపెండ్ అయిన ఈ టీసీఎస్, విప్రో, ఈ కంపెనీస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బంది అవుతుందండి. సో ఎప్పుడైతే ఇండెక్స్ లో ఈ వెయిటేజ్ తగ్గుతుందో డెఫినెట్లీ ఇండెక్స్ కూడా డ్రాగ్ అవుతుంది. సో దీంతో పాటు ఇంకా నెగిటివ్ గా మనకి ఏదైనా అవుతుంది అంటే యుఎస్ ఇమిగ్రెంట్స్, ఈ ఎడ్యుకేషన్ సంబంధించిన కొన్ని కంపెనీస్ ఉన్నాయి. సో వాళ్ళు కూడా కొంచెం అలానే యుఎస్ కి సంబంధించిన కొంచెం ట్రావెల్ బిజినెసెస్ లో ఉన్న ఇవన్నీ కూడా కొంచెం, ఎందుకంటే ఆయన అన్ని కాస్ట్లీ చేసేసారండి. సో ఎంట్రీనే ఇట్ హ్యాస్ బికమ్ వెరీ కాస్ట్లీ. సో ఇలా యుఎస్ థీమ్ మీద ఉన్న, బేస్డ్ ఉన్న, ఎక్స్పోజర్ ఉన్న అన్ని కంపెనీస్ కూడా కొంచెం ఫాలో అయ్యేటట్టుగానే కనిపిస్తున్నాయి. సో అగైన్ మార్కెట్స్ వీ కెన్ సీ అట్లీస్ట్ 24,800, 24,500 దగ్గరైనా మార్కెట్స్ కొంచెం సపోర్ట్ తీసుకుంటాయని ఆలోచిద్దాం. బట్ ఇట్ విల్ బి వెరీ నెగిటివ్ న్యూస్ ఫర్ ద మార్కెట్స్ ఫర్ ద మండే. సో మొత్తానికి ట్రంప్ తీసుకున్న వీసాల నిర్ణయం తర్వాత మండే నాటికి ఎస్పెషల్లీ ఐటీ కంపెనీస్ అయితే మాత్రం దెబ్బలు చూసే అవకాశం ఉంది. అదేవిధంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ కంపెనీస్ కూడా నేల చూపులు చూసే అవకాశం అయితే ఉందంటారు. థ్యాంక్ యూ సో మచ్ మాధురెడ్డి గారు.